వెరీ ప్రత్యేకమైన సమయంలో మన మధ్య దైవజనులు క్రిస్టోఫర్ గారు ఉన్నారు. మన దైవజనుల గురించి చాలా మందికి మీకు ఇన్ఫర్మేషన్ తెలియకపోయి ఉండొచ్చు. అయితే దైవజనులు చెన్నై పట్టణంలో ఒక మంచి ఉద్యోగం చేస్తూ ఓఎన్జీ డిపార్ట్మెంట్లో మంచి ఉద్యోగం చేస్తూ సర్వేయింగ్ టీం లీడర్గా ఉంటూ మరి ఉద్యోగానికి రిజైన్ చేసి ఇప్పుడు పూర్తిగా ప్రభు పరిచయంలో ఉన్నారు. మరి దైవజనుల గురించి నేను పొగట్లేదు, కానీ ఎలాంటి దైవజనులు అంటే మరి దేవుని దగ్గర వర్తమానం తెచ్చేటప్పుడు ఆయన ప్రార్థనా గదిలో సాగిలు పడి దేవుని దగ్గర కొన్ని గంటలు గడిపి వర్తమానాన్ని దేవుడి దగ్గర నుంచి తీసుకొచ్చారు. చెప్పండి కూడదా? హల్లెలూయా. చాలా మంది పనివారు ఉన్నారు ఈ లోకంలో, అయితే నమ్మకమైన పనివారు లేరు. చాలా మంది సేవకులు ఉన్నారు, నమ్మకమైన సేవకులు లేరు. మరి నమ్మకమైన సేవకుల్లో మరి ఒకరని చెప్పుకోవచ్చు క్రిస్టోఫర్ గారు. మరి క్రిస్టోఫర్ గారు క్రైస్తవులకి పండుగ. చెప్పలు కూడా ఇది ఒక్క కులవాళ్ళకు కాదు పండుగ, ఒక్క కులవాళ్ళకు కాదు, ఇది మత పండుగలు కాదు. ఇట్ ఈస్ నాట్ ద రిలీజియస్ ఫెస్టివల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం గ్రహించాల్సింది అది. ఇది మత సంబంధమైన పండుగ కాదు, అందరి మనసులను హృదయాన్ని వెలిగించే నిత్యమైన పండుగ. ఇలాంటి పండుగలు మరి ఇక్కడ ఏర్పాటు చేయడమైంది. ఈ సమయంలో దైవజనులు మరి దేవుని సింహాసనం నుంచి మనకు మంచి వర్తమానం తెచ్చారు కనుక అందరం చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. మరి విన్నది వచ్చింది కదా, అందరి జేబుల్లో ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు పేరిట మీకు అందరికీ నా వందనములు. మరియు పాస్టర్ జోషువా గారికి, వారి తల్లిదండ్రులకు, వారి కుటుంబస్తులకు, వారి సంఘస్థులకు, మరియు ఇక్కడ కూడి ఉన్న మీకందరికీ, మరియు ఈ శబ్ద యంత్రము ద్వారా దేవుని మాటలను వినుచున్న బయట ఇళ్లలో ఎట్లా కూర్చుని ఉన్నా, మంచం మీద పడుకుని ఉన్నా సరే, లేదా వెళ్తా కొంతసేపు అట్లా మీ చెవుల్లో పడినప్పుడు దానిని ఆలకించినా సరే, మీకందరికీ కూడా యేసు ప్రభు నామమున నా వందనములు. నేను చెప్పబోయే టాపిక్ పేరు ఏమిటి అంటే, శాపము నుండి ఆశీర్వాదములోని వచ్చుట ఎట్లా. అయితే అది రేపు రాత్రి నుండి మొదలు పెడతాను, ఎల్లుండితో అది ముగిస్తాను. అయితే దానికి కావలసినటువంటి ఫౌండేషన్ అంటే పునాదిగా ఉండే విషయమును ఇప్పుడు మరియు రేపు ఉదయము మనము చూద్దాం. కనుక ద్వారా మరియు టెస్ట్ మనీ ద్వారా మరియు స్కిట్ సాంగ్స్ ద్వారా, వర్షిప్ సర్వీస్ ద్వారా, ప్రార్థన ద్వారా దేవుడు మనతో ఉన్నారు. ఇప్పుడు మనము కొంచెం సేపు దేవుని వాక్యమును చూద్దాము. యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను వచనములో మొదటి సెంటెన్స్ మట్టుకు మనము చూస్తున్నాము. యోహాను సువార్త దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అక్కడ లోకము అనగా అందులో నేనున్నాను, నీవున్నావు. కనుక లోకములో ఉన్న ప్రతి వ్యక్తిని ఆయన ప్రేమించుచున్నాడు. కనుక దేవుడు లోకమును లేదా దేవుడు ప్రతి మనిషిని ఎంతో అనేది చాలా విలువైనది. దాని యొక్క వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు గ్రహించుట మనిషి జ్ఞానమునకు మించి ఉన్నది. కనుక ఎంతో అనేది కొంచెంగా అర్థం కావాలనంటే, మీలో ఎవరైనా సరే నేను కూడా లోకముల మనుషుల్ని ప్రేమిస్తున్నానని ఒకవేళ తలంచినా సరే, లోకముల మనుషులను వదిలేయండి. తెనాల్లో ఉన్న మనుషులందరూ మీ ఇంటికి వస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్లాసు నీళ్లు ఇవ్వటానికి కూడా బహుశా ఉండకపోవచ్చు, అన్ని గ్లాసులు ఉండకపోవచ్చు.
కూర్చోవటానికి కూడా దేవుడు ఈ సెంటెన్స్ ను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనే సెంటెన్స్ ను ఎందుకు రాయవలసి వచ్చింది? ఆ ప్రశ్న అడుగుట మంచిదే. దానికి బైబిల్ ఎగ్జాక్ట్ గా 100% యాక్యురసీతో ఆన్సర్ ను తెలియపరుస్తున్నది. కనుక అనేకమైన డౌట్స్ ఉండవచ్చు మన పిల్లలకు. వాళ్ళు ఒక్కొక్క దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని ఎందుకు వ్రాయవలసి వచ్చాను అనే విషయాన్ని చూస్తే, నిజముగా దేవుడు ఒకవేళ లోకాన్ని ప్రేమిస్తా ఉంటే మామూలుగా ఒక మనిషి ఈ విధంగా తలంచవచ్చు. ఏమిటి యుద్ధాలు, ఏమిటి కరువులు, ఏమిటి జబ్బులు, ఏమిటి ఇబ్బందులు, దేవుడు మరి లోకాన్ని ప్రేమిస్తుంటే ఏమిటి కథ అని అడగవచ్చు, తప్పులేదు. అయితే దానికి బైబిల్ ఏం జవాబు చెప్తున్నది అనేది కొంచెం నేను మీకు తెలియపరుస్తాను. దేవుడు మనిషి ఎదురుగా ఉన్నారని కనిపిస్తుంది ఇక్కడ. అయితే దేవుడు ఆదియందు దేవుడు ఉన్నాడు. అయితే మనిషి కంటే ముందుగా ఆయన కొన్ని సృష్టించాడు. వాటిల్లో అనేకమైన ఉన్నవి. మీరింటికి వెళ్ళిన తర్వాత చూడండి, నేను క్లుప్తంగా తెలియపరుస్తాను. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 13 నుండి లేదా 12 నుండి 18 వరకు చదివితే, అక్కడ దేవుడు మనిషి కంటే ముందుగా దూతలను సృష్టించాడు. వాటిలో ఒక దూత పేరు లూసిఫర్. కనుక అతడు సృష్టించినప్పుడు దేవుడు అతన్ని అలంకరింపచేశాడు, గొప్ప జ్ఞానముతో చేశాడు. అయితే అతన్ని అభిషేకించాడు. అతడు కెరూబులో ఒకడుగా ఉన్నాడు, ఆశ్రయముగా ఉన్నాడు. అంతేకాదు, దేవుడు నివసించే పర్వతం మీద అక్కడ ఉన్నాడు. అంటే అతడు దేవుడు కాదు, అయితే దేవుడు తనకు ప్రతిష్ఠింప చేయబడిన పర్వతం మీద అతడు కూడా ఉన్నాడు. అంటే ఈక్వల్ లెవెల్లో ఉన్నాడు, కానీ అతడు దేవుడు కాదు. దీనిని వేరే మాటలతో చెప్పవలను అంటే, అతడు గర్వించటానికి కావలసిందంతా దేవుడే ఇచ్చాడు అతనికి. లూసిఫర్ గర్వించటానికి కావలసింది అంతా దేవుడిచ్చాడు. అయితే గర్వించమని ఇచ్చాడా? ఎంత మాత్రము కాదు. దానిని మనము చూద్దాం. లూసిఫర్ తన్ను తాను చూసుకొని, అంటే దీని అర్థం ఏమిటి అంటే, తనకు గర్వించటానికి నేను చాలా జ్ఞానంగా ఉన్నాను, వైభవంగా ఉన్నాను, దేవుని లెవెల్లో ఉన్నాను నేను అని గర్వించినాడు. అయితే అతడు ఇచ్చిన దేవుణ్ణి చూసి ఉంటే, ప్రభువా మీకు వందనములు అని చెప్పి ఉండేవాడు. కనుక అతడు ఇచ్చిన దేవుణ్ణి చూడకుండా తను తాను చూసుకున్నాడు. కనుక గర్వించినాడు. ఎందుకని? గర్వించటానికి కావలసినది అంతా అతనికి దేవుడిచ్చి పెట్టినాడు. ఇంకా యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో చూస్తే 5 సార్లు నేను 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 అని అతడు మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా 14, 13, 12, 13, 14 సమానుని కంటే ఈజ్ ఈక్వల్ నేను అని చేసుకొందును అని గర్వించాడు. దేవుడు మోషేకి ఏం చెప్పాడు? నేను ఉన్నవాడను అనువాడను. నేను. యెషయా గ్రంథములో లూసిఫర్ ఏం చెప్తున్నాడు? నేను. చూడండి ఎట్లా ఉందో. కనుక లూసిఫర్ ఏం చేశాడు? నేను. దేవుడు ఏమంటున్నాడు? నీవు కాదు నేను అంటున్నాడు. కనుక ఈ విధముగా అతడు నేను అనే దగ్గర అతడు మిగిలిపోయాడు. ఎప్పుడైతే తనను తను చూసుకున్నాడో అతడు గర్వించాడు. గర్వం రాగానే పడిపోతాడు. అది ప్రిన్సిపల్. అది కనుక పైకి వెళ్ళవాలనంటే తగ్గించుకుంటే పైకి వెళ్తాడు మనిషి, హెచ్చించుకుంటే పడిపోతాడు. ఇది యూనివర్సల్ లా. కనుక ఇది 2 దిశల్లో ఉంటది. ఒకటి వర్టికల్ గా ఉంటది, రెండవది హారిజంటల్ గా ఉంటది. ఇది సిలువలో కనిపిస్తుంది. దేవుని దగ్గర మనిషి తగ్గించుకోవాలి, ఎదుటి వాని దగ్గర కూడా తగ్గించుకోవాలి. కనుక మనము ఎదుటి వాని దగ్గర కూడా తగ్గించుకోవాలను. ఇంట్లో ఇది కనిపిస్తుంది, సంఘములో కనిపిస్తుంది.
బయట కనిపిస్తుంది. ఇది యూనివర్సల్ లా. కనుక వర్టికల్ గా ఒక మనిషి తగ్గించుకోవాలి, చాలా మంది చేయరు. అందువలన 2 కర్రలు లేకపోతే సిలువ లేదు. ఒక్క వర్టికల్ తీసుకుని నేను సిలువను మోస్తున్నానంటే కుదరదు. కనుక 2 కర్రలు కలిస్తేనే అది సిలువ. ఎవరి సిలువ వాళ్ళు ఎత్తుకొనవలసి ఉన్నది. ఎప్పుడైతే అతడు తన్ను తాను చూసుకున్నాడో అతడు గర్వించటానికి కావలసినది అంతా అతని వద్ద ఉన్నది పడిపోయినాడు. పడిపోవటంతో అతడు చేసిన పని ఏమిటి అంటే అక్కడ వ్రాయబడింది, వర్తకము చేశాను. వర్తకము అంటే ఏమిటి? వ్యాపారము. ఏం వ్యాపారం చేశాడు అతడు? ఒకటే వ్యాపారం అతడు చేశాడు. దేవుడు మంచివాడు కాదు, దేవుడు మంచివాడు కాదు, దేవుడు మంచివాడు కాదు, దేవుడు మంచివాడు కాదు. అది అతని యొక్క వ్యాపారము. లూసిఫర్ వ్యాపారం ఏమిటి? దేవుడు మంచివాడు కాదు, దేవుడు మంచివాడు కాదు, దేవుడు మంచివాడు కాదు, దేవుడు మంచివాడు కాదు. అది అతని వ్యాపారం. అతనితో అతని కింద ఉన్న వాళ్ళందరినీ పడగొట్టుకున్నాడు. ఈ సమయంలో నేను తలంచిందేమంటే, బహుశా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు ప్రభు, మనము హయ్యర్ లెవెల్లో అతన్ని సృష్టించాము, లూసిఫర్ని. అతడు గర్వించటానికి కావలసినంత ఇచ్చాము. కనుక అతడు తన్ను తాను చూసుకుని పడిపోయాడు. గనుక మనం ఇప్పుడు ఏం చేద్దాము? మన పోలికలో, మన స్వరూపంలో, మన పోలికలో అడుగు నుంచి ఒక అతన్ని చేద్దాము. ఎందుకనంటే అట్టడుగు నుంచి చేస్తే పడిపోవటానికి వీలు లేదు అనుకొని వాళ్ళు, ఆయనకు తెలుసును కానీ నరుడు కూడా పడిపోయాడు. దీంట్లో జరిగిన విషయం ఏమిటి అంటే 1 కొరింథీ 15వ అధ్యాయంలో అది వ్రాయబడి ఉన్నది. నరుడు జీవించు ప్రాణి ఆయను, దేవుడు జీవింపజేయు ఆత్మ. దీని అర్థం ఏమంటే దేవుడు తనకు తానే జీవిస్తాడు. మనిషి దేవుని మీద ఆధారపడితేనే జీవిస్తాడు. కనుక జీవించు ప్రాణి. ఇది ఎట్లా అర్థమవుతుంది? చాలా తేలిక. ఆదామును చేసుకున్నాడు దేవుడు బొమ్మలాగా. అది ఎట్లా చేశాడు? ఇవన్నీ మనం డీటెయిల్గా వెళ్ళటం లేదు. నేల మీద ఉన్నాడు ఆదాం, సాష్టాంగ పడ్డాడు దేవుడు. మూతి మీద 3, ముక్కులో ముక్కు పెట్టి దేవుడు ఏం చేశాడు? ఊదగా అంటే ఊదగా. ఆదాం ఏం చేయాలి? ఊదినప్పుడు బ్రతికాడు. తర్వాత అంతా ఏం చేయాలి? అతడు అని పీల్చుకోవాల్సి ఉంది. దేవుడు అంటున్నాడు, ఆదాం ఏం చేయాలి అని పీల్చుకోవాలి. అంటే దీని అర్థం ఏమిటి? ప్రతి మనిషి ఆయన కృప మీద ఆధారపడాలి అని దేవుడు సృష్టిలోనే నిర్మించి ఆదాముని బయటికి పంపాడు. ఇది జరిగిన సంగతి. కనుక మనిషి పైకి రావాలంటే ఆయన కృప మీద ఆధారపడవలసి ఉన్నది. ఆయన జ్ఞాని కనుక అన్ని మంచిగా చేస్తాడు. ఈ సమయంలో ఏం జరిగింది మనకు తెలుసును. పడిపోయిన లూసిఫర్ సాతానుడయ్యాడు. ఎందుకని? అతడు, దేవుడు అతన్ని సాతానుగా సృష్టించలేదు సుమా. అతన్ని కెరూబుల్లో ఒకనిగా సృష్టించాడు, శ్రేష్ఠుల్లో ఒకనిగా. అయితే అతడు తిరుగుబాటుదారుడై అతడు శత్రువుగా దేవునికి వ్యతిరేకముగా జీవించుచున్నాడు. అతడి యొక్క వ్యాపారం ఏమిటి? దేవుడు చెడ్డవాడు, దేవుడు మంచివాడు కాదు, దేవుడు మంచివాడు కాదు, దేవుడు మంచివాడు కాదు. ఇదే అతని వ్యాపారం. అతని దగ్గర ఎగ్జాంపుల్ అనుకోండి, ఒక ఇంజెక్షన్ ఉంది. అవ్వకి లేదా ఆదాముకి అవ్వకి ఒక ఇంజెక్షన్ వేసాడు. చిన్నపిల్లలు హాస్పిటల్లో పుడితే హాస్పిటల్లో ఇంజెక్షన్ లేదా పోలియో డ్రాప్స్ వేస్తారు కదా, అట్లానే వీళ్ళకి ఒక ఇంజెక్షన్ వేసి పంపాడు ఇక్కడికి. అంటే ఇంజెక్షన్ వేసాడు ఏదో తోటలోకి వచ్చి. ఇంజెక్షన్ వేయగానే వీళ్ళు కూడా ఏం మొదలు పెట్టారు? దేవుడు మంచివాడు కాదు, దేవుడు మంచివాడు కాదు, దేవుడు మంచివాడు కాదు. ఇది జరిగిన సంగతి. ఎట్లా తెలుస్తుంది? ఇది మనుషుల్లో తలంపుల్లో హృదయములో ఉన్న ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చేయడాలి. ఆ ఇంజెక్షన్ ప్రభావము అలాంటిది. మీకు తెలియవలనంటే చాలా సింపుల్ ఎగ్జాంపుల్. ఏ దేశంలో అయినా సరే, ఏ తల్లి అయినా సరే తన బిడ్డను కన్న తర్వాత
బాబు నీవు గవర్నమెంట్కు తిరుగుబాటు చెయ్యి అని ఏ తల్లి కూడా తన బిడ్డకు నేర్పించదు. ఎవరైనా నేర్పిస్తారో ఉంటే వాళ్ళు చెయ్యొద్దండి, నేను చూస్తాను. ఎవరు అట్లాంటి వాళ్ళు ఇక్కడ లేరు, ఏ దేశంలోనూ లేరు. పైగా తిరుగుబాటు చేయవద్దు అని నేర్పిస్తారు. అంటే దీని అర్థం ఏమిటి? అతడు కడుపు నుండి బయటకు రావటంతోటే ఎంత తిరుగుబాటు చేయవలెనో అంత నేర్చుకొని వచ్చాడు. ఇంజెక్షన్ ఎక్కడ పడింది? ఆదాముకి అవ్వకి తల్లిదండ్రులకి పడింది. పిల్లలు కూడా అదే పద్ధతిలో బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది? పిలాతు యేసు ప్రభువుని విడుదల చేయగోరి, మీకు నేను ఎవరిని విడుదల చేయాలి అని సిలువలో అడిగినప్పుడు వాళ్ళందరూ ఎవరిని కోరుకున్నారు? బరబ్బాని కోరుకున్నారు. బరబ్బా ఎవరు? తిరుగుబాటు దారుడు. క్రిస్టఫర్ ఎవరు? తిరుగుబాటుదారుడు. అప్పుడు నాకు సిలువలో విడుదల జరిగినది. ఇది జరిగిన విషయము కనుక నీకు నాకు సిలువలో విడుదల జరిగినది. అయితే సిలువలో ఒకతను అక్కడ ప్రాణం పెట్టాడు. ఎవరు? దేవుని కుమారుడు యేసు ప్రభు ప్రాణం పెట్టాడు అక్కడ. అందును బట్టి నా స్థానములో ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. ఇది కొంచెం అర్థం అవ్వవలనంటే మీకు బైబిల్ తెలుసు కనుక నేను క్లుప్తంగా తెలియపరుస్తున్నాను. రూతు గ్రంథంలో మీరు 3వ అధ్యాయంలో చూసినట్లయితే రూతు బోయస్ దగ్గరికి వెళ్లి రాత్రులు కాలు మీద ఉన్న దుప్పటి లేదా ఆ వస్త్రాన్ని పైకి తీసింది, అక్కడ పడుకుంది. అతడు ఉలుక్కు పడి లేచాడు. ఆమెమంది, నీ వస్త్రాన్ని నా మీద కప్పు లేదా నీ కొంగు నా మీద వెయ్యి. అంటే కొంగు నా మీద వెయ్యి అంటే అర్థం ఏమిటి అంటే ఇది మాటల నేర్పరితనము. మాటల నేర్పరితనము అంటే ఏమిటి? మీరు ఎండలో వెళ్తున్నారు, మీరు మీ బాబుని చిన్న కుర్రవాడిని నడిపిస్తూ వెళ్తున్నారు, ఎండగా ఉంది, గొడుగు లేదు. ఏం చేస్తారు తల్లులు? ముఖ్యంగా చెంగు తీసి బిడ్డ మీద కప్పుతారు. అంటే అర్థం ఏమిటి? నీవు నేను వేరువేరు కాదు, ఒకటే అని దాని అర్థము. కనుక మాటల నేర్పరితనము. రూతు కూడా ఏమన్నది? నీ కొంగు నా మీద కప్పు అని బోయజ్ని రాత్రి వేళ అడిగినది. అయితే అతడేం చెప్పాడంటే, రాత్రి వేళ కాదు, రాత్రి నువ్వు వేరేగా పనుకో, పగటి వేళ నీ సంగతి నేను చూస్తాను, నీకు సహాయం చేస్తాను. కనుక దేవుడు చీకట్లో పనిచేయడు. ఇందును బట్టియే యేసు ప్రభు పట్టపగలు ఆకాశమునకు భూమికి మధ్యలో పట్టపగలు క్రిస్టఫర్ రహస్యముగా చేసిన ప్రతి పాపమునకు దేవుని కుమారుడు యేసు ప్రభు పట్టపగలు ఆకాశమునకు భూమికి మధ్యలో లోకమంతా చూడండి, ఇతడు రహస్యముగా చేసినవి నేను పట్టపగలు ఇతని కొరకు నేను సిలువలో నా ప్రాణాన్ని అర్పిస్తున్నాను అని తెలియపరిచినాడు. కనుక సాతానుడు చీకట్లో పనిచేస్తాడు, మన దేవుడు చీకట్లో పనిచేయడు. ఆయన వెలుగులో పనిచేస్తాడు. కనుక ఆయన వెలుగుమయుడు. ఇందును బట్టి ఆయన చేసిందంతా ఏమిటి అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కనుక దేవుడు ఏం కోరుతున్నాడంటే మీరందరూ చెప్పండి నేను మంచివాడిని అని కోరుతున్నాడు. అది ఆయన రివర్స్ చేసే పాఠము. సాతానుడు మనందరికీ ఇంజెక్షన్ ఇచ్చి దేవుడు మంచివాడు కాదు, దేవుడు మంచివాడు కాదని ఇంజెక్షన్ ఇచ్చి పంపాడు. దేవుడు దానికి విరుగుడుగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, దానికి గుర్తు ఏమిటంటే ఇదిగో నేను చేసిన కార్యం ఇది, ఇందును బట్టి మీరేం చెప్తారు? మీకు నాకు రావాల్సిన శిక్ష ఆయన తీసుకున్నాడు. మీకు నాకు రావాల్సిన సిగ్గు అవమానము, నలుగురిలో బట్టలు ఉడదీయాలి, ఆయన తీసుకున్నాడు. అది మనం రహస్యముగా రుచి చూచిన ప్రతి పాపమునకు దేవుని కుమారుడైన యేసు ప్రభు బహిరంగముగా సిలువలో బలి అయినాడు. మనమేమో పాపాన్ని రుచి చూచాము, ఆయన మరణాన్ని రుచి చూచినాడు. పాపమునకు వచ్చే జీతము
మరణం. ఈ విధంగా ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నానని వ్రాయటంలో ఇంత అర్థము ఆ ఒక్క సెంటెన్స్ లో వ్రాయబడి ఉన్నది. కనుక ఆయన తన స్వరూపములో, తన పోలికలో మనం వీళ్ళని చేద్దాము అని ఆయన చేసినాడు. కనుక మనము ఆదాము స్వరూపములో నుండి బయటకు వచ్చినప్పుడు మనము అతని పోలికను, అతని స్వరూపాన్ని బయటకు పెట్టాము. 1 కొరింథీ 15వ అధ్యాయము 45వ వచనము నుండి 49 వరకు చూస్తే, ఆదాము భూ సంబంధి, మంటి నుండి పుట్టినవాడు కనుక మనము వాని పోలికను ధరించి ఉన్నాము. అతని పోలిక ఏమిటి? దేవుడు మంచివాడు కాదు, దేవుడు మంచివాడు కాదు. ఎందుకని? ఇంజెక్షన్ ఆల్రెడీ వారికి ఇయ్యబడింది. అయితే మనము చేయవలసింది ఏమంటే, దేవుడు మంచివాడు అని రెండవ మనుష్యుడు లేదా కడపటి ఆదాము, మొదటి ఆదాము కడపటి ఆదాము, మొదటి మనుష్యుడు రెండవ మనుష్యుడు. కడపటి ఆదాము రెండవ మనిషి యేసు ప్రభు. కనుక కడపటి ఆదామని ఎందుకు రాశారు? ఆదాము యొక్క వంశస్థులందరికీ, అంటే ఇంకా పుట్టాలి, ఇంకా వాళ్ళందరి కొరకు క్రయధనముగా కడపటి ఆదాముగా ఆయన చనిపోయినాడు. రెండవ మనిషిగా ఆయన తిరిగి లేచినాడు. ఈయన యొక్క పోలికను మనము కలిగి ఉందాము. ఏమిటి ఆయన పోలిక? ఆయన గిన్నె ఎత్తుకొని తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. తండ్రి మీరు మంచివారు, తండ్రి మీరు మంచివారు, తండ్రి మీరు మంచివారు. మనమేం చెప్తున్నాం? ఏంటి భగవంతుడా, నేను బయట ఉల్లిపాయలు ఎండబెట్టుకున్నాను, ఎండు మిరపకాయలు ఎండబెట్టుకున్నాను, వర్షం వచ్చేసింది, ఏంటి భగవంతుడా నీకు తెలియట్లేదా, చూడట్లేదా అని మనమేమంటున్నాం? దేవుడు మంచివాడు కాదు, దేవుడు మంచివాడు కాదు. ఏంటి భగవంతుడా, నేను ఇంత చదువుకున్నాను, ఉద్యోగమే లేదు అంటే ఏమిటి దాని అర్థం? నోటి మాట కంటే నీ క్రియ దేవుడు మంచివాడు కాదు, మంచివాడు కాదు, మంచివాడు కాదని చెప్తున్నావు. ఏంటి భగవంతుడా, నేను చందా ఇస్తున్నాను, చర్చికి వెళ్తున్నాను, ఏంటి నా కడుపులు నొప్పిపోలేదు అంటే ఏమిటి దాని అర్థం? దేవుడా నువ్వు మంచివాడివి కాదు. కానీ యేసు ప్రభు గిన్నె ఎత్తుకొని, అంటే తండ్రి మీరు నన్ను ప్రతిష్ఠించుకున్నారు క్రిస్టఫర్ కొరకు క్రయధనముగా నా ప్రాణాన్ని చెల్లించటానికి. ఇందును బట్టి మీకు వందనములు. నా వీపు మీద కొరడా దెబ్బలు పడబోతున్నవి, క్రిస్టఫర్కు పడవలసింది, ఇందును బట్టి మీకు వందనములు. చూడండి ఆయన లెవెల్ చూడండి ఎట్లా ఉందో. కనుక రెండవ మనిషిని పోలి ఉందము. మనం చేయవలసినంత ఏమిటి అంటే, ప్రభువా మీరు మంచివారు, మీరు మంచివారు, మీరు మంచివారు. ఆయన చెప్పి దానిని చేస్తాడు. ఈ రెండు సేమ్ ప్లాట్ఫామ్ మీద ఉంటవి. మామూలు మనుషులు చెప్తారు, పడిపోతారు, సేమ్ ప్లాట్ఫామ్ మీద ఉండవు. కనుక ఆయన ఏది చెప్తాడో దాన్ని చేస్తాడు. ఆయన నమ్మకమైన దేవుడు. ఇందును బట్టి దేవుడు క్రిస్టఫర్ను ఎంతో ప్రేమించెను అని వ్రాసి పెట్టి నా కొరకు తన ప్రాణాన్ని అర్పించినాడు. అయితే మీరు అనొచ్చు, ఏంటి దాని విలువ అని. దాని విలువ ఎంత అంటే, దాని విలువ బహు గొప్పది. ఎంత గొప్పది అంటే, మన రక్షణకు కావలసిన క్రయధనము శ్రేష్టమైన మెటీరియల్తో అది నిర్మించబడినది లేదా అర్పించబడినది. మామూలు గొర్రెపిల్ల కాదు, మామూలు కోడిదూడ కాదు. ఆయన శ్రేష్టమైన పదార్థాన్ని మనకు బలిగా ఇచ్చినాడు. కనుక ఆయన నిన్ను నన్ను ఘనముగా ఎంచుచున్నాడు. గనుకనే దేవుడు క్రిస్టఫర్ను ఎంతో ప్రేమించాను అని వ్రాసిపెట్టడమే కాదు, లోకమంతటికి ఎన్ని భాషలలో దానిని తర్జుమా చేయవచ్చునో అన్ని భాషలలో, నేను పుట్టకముందు, తర్వాత ఒకవేళ నేను ఈ లోకాన్ని ఆయన రాకముందు విడిచిపెడితే ఆ తర్వాత వారికి కూడా నా పేరు అందులో ఇమిడి ఉన్నది. మీరు మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ చూస్తే
దేవుడు లోకమును ఎంతో ప్రేమించానంటే లోకంలో నేనున్నాను కనుక నా పేరు నందులో వ్రాసిపెట్టి లోకం అంతటికి వెదజల్లినాడు. ఏమని? ఇతన్ని నేను ప్రేమిస్తున్నానని చెప్పి అతని కొరకు నేను చేసిన కార్యం చూడండి. అందును బట్టి ఆయన కోరేదేమంటే, ప్రభువా మీరు మంచివారు, ప్రభువా మీరు మంచివారు, ప్రభువా మీరు మంచివారు అని చెప్పు క్రిస్టోఫర్ అని ఆయన నీ గెడ్డం నా గెడ్డం పట్టుకుని బ్రతిమలాడుతున్నాడు. ఈ ఛాన్స్ను మీరు పోగొట్టుకొనవద్దు. ఆయన ఎట్లా రక్తమును కార్చినాడు, గెత్సెమనిలో చెమట రక్త బిందువులుగా కారినది. తండ్రి, నేను క్రిస్టోఫర్ని ప్రేమిస్తున్నాను. ప్రధాన యాజకుని ఇంటి వద్ద ముఖం మీద గుద్దిరి. ముఖం మీద గుద్దితే ఏమవుతుంది? రక్తం కారుతుంది. తండ్రి, నేను క్రిస్టోఫర్ని ప్రేమిస్తున్నాను. పిలాతు యేసు ప్రభుని ఏం జరుగుతుంది? రక్తం కారుతుంది. తండ్రి, నేను క్రిస్టోఫర్ని ప్రేమించాను. ఆయన చెంపలను పెరికివేయి వారికి ఆయన చెంపలను అప్పగించను. కోపముతో చెంపలు పెరికివేయగా రక్తం కారుతుంది. కనుక ఆయన ఏం చెప్తున్నాడు? తండ్రి, నేను క్రిస్టోఫర్ని ప్రేమిస్తున్నాను. తల మీద ముండ్ల కిరీటం పెట్టబడినది, రక్తం కారినది. తండ్రి, నేను క్రిస్టోఫర్ని ప్రేమిస్తున్నాను. చేతుల్లో కాళ్లలో శీలలు కొట్టబడినవి. తండ్రి, నేను క్రిస్టోఫర్ని ప్రేమిస్తున్నాను. తర్వాత ఆయన నిజముగా తన ఆత్మను తండ్రి చేతిలో పెట్టి ప్రాణం విడవగానే, ఈయన ఇంత తొందరగా చనిపోయాడా అని సైనికుల్లో ఒకడు పక్కన పొడవగా నీళ్లు రక్తం బళ్ళున కారణ. ఈ విధంగా ఆయన 7 సార్లు రక్తాన్ని కార్చాడు. మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్ర ప్రకారంగా ఆయన నా కొరకు చేసి, తండ్రి, ఇప్పుడు నీవు నీ మాటను వ్రాయవచ్చు. దేవుడు క్రిస్టోఫర్ను ఎంతో ప్రేమించనని రాయండి ప్రభువా, తండ్రి రాయండి అని జగత్ పునాది వేయక ముందే ఆయన తన రక్తాన్ని నా కొరకు కార్చినాడు. నీ కొరకు, నా కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. ఇందును బట్టి ఈ సెంటెన్స్ దేవుడు రాయగలిగినాడు. ఈ సెంటెన్స్ రాయటానికి ఆయనకు ఎంత కష్టమైందో ఆలోచన చేయండి. దేవుడు నిన్ను నన్ను ప్రేమించను అని చెప్పటానికి ఎంతగా ఆయన ఆలోచన చేసి ఒక క్రియను జరిగించి ఆయన ఈ విధముగా వ్రాసినాడు. కనుక ఆయన కోరేదంతా ఏమిటి అంటే, మనము ఆయన మంచివాడు 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 అని చెప్పాలని. కనుక మనము ఒక్కసారి కుడి చేతులెత్తి మీకు ఇష్టమైన ఎడల, మీకు అర్థమైన ఎడల, అర్థం కాకపోతే నో ఫోర్స్, కనుక మీకు ఇష్టమైన ఎడల తలలు వంచి పక్క వాళ్ళని చూడవద్దు, వాళ్ళు చెప్తున్నారో లేదో అని వినవద్దు. ఎవరికి వాళ్ళే తలలు వంచి మీ కుడి చేతిని పైకెత్తి, యేసు ప్రభువా మీరు మంచివారు, యేసు ప్రభువా మీరు మంచివారు, యేసు ప్రభువా మీరు మంచివారు, ఆమేన్. మంచిది. కనుక ఈ విధముగా దేవుడు, నేను చెప్పి ఈ దినమున ముగిస్తాను. రహస్యం ఏమిటి అంటే, ఎప్పుడైతే ఇంజెక్షన్ వేసి పంపాడో లూసిఫర్ సాతానుగా మారి ఆదమవలకు, ఎప్పుడైతే ఇంజెక్షన్ వేశాడో అతడు ప్రతి మనిషిలో రాజుగా ఉన్నాడు. అతడు ప్రతి మనిషిలో రాజుగా ఉన్నాడు. ఇందును బట్టి ఏ బిడ్డ కడుపు నుంచి బయటకు రాకముందే తిరుగుబాటుదారుడుగా లేబుల్ వేసుకుని బయటకు వచ్చాడు. కనుక ఆ ప్రతి మనిషి తిరుగుబాటుదారుడు. సిలువలో బరబ్బాను విడుదల చేయబడ్డాడు బరబ్బా, అది మనం చూసాము. కనుక ఎప్పుడైతే ప్రతి మనిషిలో సాతాను రాజుగా ఉన్నాడో, నీవు నీ జీవితం ఎట్లా ఉంటది అని బైబిల్ చెప్తుందంటే, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనము మరియు సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనము. అందులో వ్రాయబడిందంతా ఏమిటి అంటే, ప్రాకారము లేని పురము అంటే పట్నము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు.
కనుక పట్టణాన్ని ఎవరు పట్టుకుంటారు? ఒక జనరల్ లేదా సిపాయిలు వెళ్ళి, లేదా రాజు పంపిస్తే వెళ్ళి వాళ్ళు పట్టణాన్ని ముట్టడి వేసి పట్టుకుంటారు. అయితే ఆ పట్టణమునకు ప్రాకారం ఉన్న ఎడల వారు లోపలికి వెళ్ళటం కష్టమవుతుంది. ఎందుకంటే అపోజింగ్ ఫోర్స్ కూడా అక్కడ ఉన్నది. ప్రాకారం లేదనుకోండి, అప్పుడు ఈజీ. అది అర్థం అవ్వాలంటే మనం రాజుల టైంలో లేము. ఇప్పుడు రాజులు ఉన్నా కూడా పనికి రారు. ఎందుకనంటే కొన్ని వేల మైళ్ళ దూరం నుండి మిజైల్ని వేసి లాంచ్ చేసి వేరే ఎక్కడైనా ప్రిసిషన్తో మనం ఇప్పుడు టెక్నాలజీ అట్లా ఉంది, కొట్టవచ్చు. కనుక అది కాంటెక్స్ట్ని బట్టి అక్కడ చూడవలసి ఉంది. కనుక ఇప్పుడు అట్లాంటివి లేవు. అది అర్థం అవ్వాలంటే మీరు బజారుకి వెళ్ళి ఒక 10 లక్షలతో బంగారపు గొలుసు కొనుక్కొని వచ్చారు. గొలుసు కొనుక్కొని వచ్చి మీ యొక్క ఇంటిలో పడుకున్నారు. తలుపులు కిటికీలు అన్ని తెరిచిపెట్టారు, పూర్తిగా తెరిచిపెట్టారు. ఫ్రంట్ గేట్ కూడా తెరిచిపెట్టారు. లైట్ వేసి లైట్ కింద ఆ 10 లక్షలతో కొన్నటువంటి బంగారపు గొలుసును అక్కడ పెట్టి నిద్రపోతున్నారు. దొంగడు వస్తాడు రాడా? దొంగడు ఈజీగా వస్తాడు. తీసుకుని వెళ్తా నీవు లేస్తావేమోనని ఏం చేస్తాడు? కర్రతోటి బుర్ర మీద ఒకటేసి వెళ్తాడు, లేవ మాకు అని. కనుక ఎవరు కూడా అట్లా ఉంటుంది, ప్రాకారము లేని పట్టణం. కనుక నీ జీవితంలో కూడా అక్కడ వ్రాయబడింది ఏమంటే, నా జీవితంలో కూడా మన మనస్సును అణుచుకొనకపోతే ప్రాకారము లేని పట్టణముగా ఉంటాము. అంటే ఏమిటి మనసును అణుచుకోవటం అంటే? మనసును అణుచుకోవటం అంటే అనేకమైన విషయములు ఉన్నవి. తొందరగా మీకు అర్థం అవటం కొరకు 3 మాటలు చెప్తాను. EAR, ఇయర్, చెవి కదా. EAR, చెవి, ఇయర్. ఈ అంటే ఏమిటి అంటే ఎమోషన్స్. ఈ అంటే ఎమోషన్స్, ఉద్రేకము. ఉద్రేకం అంటే ఏమిటి? ఇంట్లో జరుగుతూనే ఉంటుంది దాదాపుగా అందరి ఇళ్లలో. ఎవరినైనా వేరేగా ఏదైనా మాట అంటే ఇమ్మీడియట్ గా నువ్వు మొన్న చేయలేదేంటి ఇట్లా, నేను ఇప్పుడు చేస్తే ఏమైంది? కనుక నీ ఇమోషన్స్ ని అణుచుకొనక నీ కోపాన్ని, ఉద్రేకం అంటే కోపము, నవ్వుట, ఏడ్చుట, ఇవన్నీ ఇమోషన్స్. కనుక వీటిని, నీ కోపాన్ని అణుచుకోకుండా నీవు ఎదుటి వ్యక్తిని తృణీకరించినావు. ఎప్పుడైతే తృణీకరించినావో నీకు ప్రాకారం లేదు అని గుర్తుపెట్టుకో. ప్రాకారం లేదు కనుక ఎమోషన్స్ ని నీవు కంట్రోల్ చేసుకోవలసి ఉన్నది. రెండవది ఏ అంటే యాటిట్యూడ్, అంటే అనుకరణ. లోపల ఒకటి, బయట ఒకటి. కనుక లోపల ఎగ్జాంపుల్, దావీదు వ్యభిచారి అయి నరహంతకుడైనాడు. అతని భార్యను తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడు, మంచిగా ఉన్నాడు. నాతాను ప్రవక్త రాకముందు అంతా అతడు బాగానే ఉన్నట్టుగా అనుకుంటున్నాడు. కనుక ఇది లోపల ఒకటి, బయట ఒకటి. ఇది నటన. అదే విధముగా నీవు కూడా మీ దగ్గర బంధువులతో నటన చేయవచ్చు, మంచిగా ఉంటున్నానని అనుకోవచ్చు. చర్చిలో కూడా మంచిగా ఉంటున్నానని అనుకోవచ్చు. పాస్టర్ గారికి కళ్ళు కప్పవలసిన పని లేదు. ప్రధాన యాజకుడైన యేసు ప్రభు ఎదుట మనమందరం నిలవబడవలసి ఉన్నది. కనుక మన అనుకరణ ఎట్లా ఉన్నది? లోపలొకట, బయటొకట. అట్లా వేరుగా ఉంటే నీ చుట్టూ ప్రాకారం లేదు. గుర్తుపెట్టుకో, నీవు దొంగల చేతిలో చిక్కబడతావు. మూడవది ఆర్, రిలేషన్షిప్స్, అంటే సంబంధము. సంబంధం ఏంటి? దగ్గర బంధువులతో నీకు సరైన సంబంధం, అంటే ప్రేమపూరితమైన సమాధానకరమైన సంబంధం ఉన్నదా లేదా? వాళ్ళంటే నీకు ద్వేషం ఉందనుకోండి, అప్పుడు నీ చుట్టూ ప్రాకారం లేదు, అది దాని అర్థం. కనుక ఈ మూటిని మీరు చెక్ చేయండి, అప్పుడు మీరు ప్రాకారం కలిగిన మనుషులుగా ఉంటారు. ఈ మూడు ఎందుకుండో అనేకమైన ఉన్నవి. ఎగ్జాంపుల్ మీకు ఆ 3 తెలియపరుస్తున్నాను. ఎప్పుడైతే ప్రాకారం లేదో దాని అర్థం ఏమిటంటే నీ లోపల సాతానుడు రాజుగా ఉన్నాడు. అంటే ఏమిటి దీని అర్థం? ఇంకొక రకంగా చెప్పవాలంటే నిజ దేవుణ్ణి వదిలివేసి నీవు దేన్నైనా సరే నీవు పూజించిన ఎడల నీకు
దాని వెనక సాతానుడు రాజుగా ఉంటాడు. నీ విగ్రహమునే పూజ చేయక్కర్లేదు. నీ ఉద్యోగాన్ని నీవు దేవుడిగా పెట్టుకున్నావు. నీ అందాన్ని నీవు దేవుడిగా పెట్టుకున్నావు. నీ బ్యాంక్ బ్యాలెన్స్ ని నీవు దేవుడిగా పెట్టుకున్నావు. నీ హోదాని నీవు దేవుడిగా పెట్టుకున్నావు. కనుక దాని వెనక సాతానుడు రాజుగా ఉంటాడు. కనుక యేసు ప్రభు కోరేదేమంటే, నేను సాతాన్ని గెలిచి లేచాను, నన్ను నీ లోపల పెట్టుకో రాజుగా, వాడిని నేను పడద్రోస్తాను, అప్పుడు నీవు ప్రాకారము కలిగిన వ్యక్తిగా ఉంటావు అని ఆయన స్పష్టముగా తన యొక్క భాషను అర్థమయ్యే రీతిలో తెలియపరుస్తున్నాడు. కనుక ప్రతి మనిషి నీకు ప్రాకారం ఉందా లేదా అనేది నువ్వు చూసుకోవలసి ఉన్నది. ఈ విధంగా అర్థం అవ్వాలని దేవుడు అనేకమైన ఉదాహరణలతో మనకు తెలియపరిచినాడు. ఉదాహరణ 1, మత్తయి సువార్త 18వ అధ్యాయము బహుశా 21 నుండి 35 వరకు చూస్తే అక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే, ఒక యజమానుడు ఉన్నాడు, అతనికి దాసులు అనేకులు ఉన్నారు. అతనికి యజమానికి ఒక దాసుడు అప్పు ఉన్నాడు. ఎంత అప్పు ఉన్నాడు అంటే 3,60,00,000 రూపాయలు అప్పు ఉన్నాడు. అక్కడ వ్రాయబడి ఉంది. నేను దాన్ని రూపాయల్లో కన్వర్ట్ చేసి మీకు అర్థమయ్యే రీతిగా తెలియపరుస్తున్నాను. యజమానునికి ఒక దాసుడు 3,60,00,000 రూపాయలు అప్పు ఉన్నాడు. అయితే ఈ దాసుడు యజమానుని చేత పిలువబడ్డాడు. నీ అప్పు నా అప్పు తీర్చేయి అంటే అతడు, అయ్యా నేను తీర్చలేను అంటే ఇతని భార్యను బిడ్డల్ని అమ్మి తీర్చమన్నాడు. సాగిలపడ్డాడు. ఆ యజమానుడు క్షమించాడు, వెళ్ళిపో అన్నాడు. ఈ దాసుడు బయటకు వచ్చాడు. ఇతనికి వేరే అతను 50 రూపాయలు అప్పు ఉన్నాడు. ఈ దాసునికి వేరే దాసుడు 50 రూపాయలు అప్పు ఉన్నాడు. కనుక ఈ దాసుడు బయటకు వచ్చి నా 50 రూపాయలు ఇవ్వు అన్నాడు. అయ్యా నేను తీర్చలేను అని సాగిలు పడితే అతన్ని జైల్లో పెట్టాడు. ఈ విషయం వేరే వాళ్ళు వెళ్ళి ఆ యజమానునికి తెలియపరిచారు. అప్పుడు ఇతన్ని పిలిచాడు ఆయన. నేను నిన్ను క్షమించాను కదా, నువ్వు అతన్ని ఎందుకు వారికి అప్పగించాను. కింద సెంటెన్స్ లో యేసు ప్రభువే ఆయన నోటితో ఇదే విధముగా నీవు నీ సహోదరుని హృదయపూర్తిగా క్షమించకపోతే పరలోకమందున్న నా తండ్రి నిన్ను బాధపరచు వారికి అప్పగించును. ఒక్క నిమిషం, బాధపరిచే వాళ్ళు ఎవరు? దొంగలు ఎవరు? దయ్యములు. కనుక ఇవి నీ లోపలికి చొరబడతావి. అయితే నీవనొచ్చు, నాకు 50 రూపాయలు ఎవరు? నీకు నీ భార్యయే 50 రూపాయలు అప్పు ఉంది. ఎట్లా? నీవు ఆఫీసు నుంచి వస్తావు, నీకు రెస్పెక్ట్ చేయదు, టీ కాసి ఇవ్వదు. ఆమె నీకు రాగానే ఇవాళ బాగున్నారా, ఎట్లా ఉన్నారా అని అడగదు. ఈమె ఏమిటండి, ఏం భార్య ఈమె, నేను ఇంత అలసిపోయి వస్తే ఏం అడగదు. కరెక్టే, ఆమె నీకు 50 రూపాయలు అప్పు ఉంది. అయితే నీవు దేవునికి ఎంత అప్పు ఉన్నావు? 3,60,00,000 అప్పు ఉన్నావు. కనుక నీవు దాన్ని 50 రూపాయలు పోవాలంటే, నీ అప్పు నీ మీద ఉన్నది 3,60,00,000 పోవాలంటే నువ్వేం చేయాలి? నీవు నీ ఎడల అతిక్రమం చేయ వారిని నీవు క్షమించిన ప్రకారము దేవుడి నీ అతిక్రమములు క్షమించను. కనుక ప్రపోర్షనేట్ 50 రూపాయలు క్షమించు, నీ మీద ఉన్న 3,60,00,000 క్షమించబడతాయి. కొంచెం తెలివి ఉంటే చాలు. దీనికి పెద్ద మత సంబంధమైన బోధకుడుగా అవ్వవలను క్షమించవలసి ఉంది. అట్లాగే నీ భర్త నీకు 50 రూపాయలు అప్పు ఉండవచ్చు. ఎట్లా? అయ్యా నేను తలనొప్పి అని చెప్తున్నాను, వారం రోజుల నుంచి ఒక క్రోసిన్ టాబ్లెట్ కూడా తేడు. లేదా ఇప్పుడు మేము పండగ చేసుకుని చాలా సంవత్సరాలు అయింది, తెలియదు మరి ఏ పండగ, కానీ బర్త్డే అవ్వచ్చు, వెడ్డింగ్ యానివర్సరీ అవ్వచ్చు, ఒక కొత్త చీర కూడా తేడండి. ఎప్పుడు డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులు లేవు అంటాడండి. కరెక్టే, నీ భర్త నీకు 50 రూపాయలు అప్పు ఉన్నాడు. కానీ నీవు దేవునికి ఎంత అప్పు ఉన్నావు? 3,60,00,000. కనుక కొంచెం జ్ఞానము కలిగి ఏం చేయాలి? నీ భర్తను క్షమించు. నీ చుట్టూ ప్రకారం ఉంటుంది, నీవు ఉత్తముడవు, ఉత్తమురాలవు. కనుక ఇంత సింపుల్ గా దేవుడు అర్థమయ్యే భాషలో మనకు తెలియపరుస్తున్నాడు. ఇంకా వేరే వేరే మీరు ఆలోచన చేసుకోనండి. కనుక ఆయన ఏం చెప్తున్నాడంటే, అంతా కలిపి మీరు దేవుని మంచివాడు అని చెప్పవలను అంటే మీ మట్టుకు మీరు చెప్పలేరు. ఎందుకని మీ లోపల వేరే రాజు ఉన్నాడు. కనుక నన్ను మీ లోపలికి రాజుగా చేర్చుకోనండి.
అని తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపాడు. ఆ కుమారుని యందు జీవమున్నది, నిత్య జీవమున్నది. ఎవరైతే ఆ కుమారుణ్ణి అంగీకరిస్తారో వారు నిత్య జీవము గలవారే. ఎవరైతే ఆ కుమారుణ్ణి అంగీకరింపరో వారు నిత్య జీవము లేనివారే. 1వ యోహాను 5వ అధ్యాయము 11, 12 వచనములు. అది ఎవరైనా ఒకరు చదవవచ్చును. ఆ సాక్ష్యమేమనగా, దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను. ఆ జీవము ఆయన కుమారుని అందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరించని వాడు జీవము లేనివాడు. కనుక మీరు ఎప్పుడైతే చూడండి ఈ విషయాన్ని, ఆయన కుమారుని అంగీకరిస్తే ఉపయోగం ఏమిటంటే ఆయన కుమారునితో పాటు దేవుని జీవం వస్తుంది. అప్పుడు ఆయన జీవం మనకు నెమ్మదినిస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఆయన రాజుగా ఉంటాడు, వేరే సాతాన్ని ఆయన పడద్రోస్తున్నాడు. కనుక మనము అప్పుడు దేవుణ్ణి దేవుడా అని పిలవము, తండ్రి అని పిలుస్తాం. కనుక తండ్రి ప్రేమ తెలియాలి అంటే యేసు ప్రభుని అంగీకరించవలసిందే. వేరే మార్గము లేదు, వేరే గత్యంతరము లేదు. కనుక యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన ఎడల దేవుణ్ణి మనము దేవుడా భగవంతుడా అని ఎవరు పిలవరు, తండ్రి అని పిలుస్తారు. తండ్రి యొక్క జీవము లేదా తండ్రి ప్రేమ ఆయన ద్వారానే మనలోనికి వస్తుంది. కనుక ఆయన ఏం చేస్తున్నాడు, నేను తలుపునొద్ద తడుతున్నాను కనుక తలుపు తీస్తావా, నేను వస్తాను. ఆయన దొంగ కాదు నెట్టుకుని రావటానికి, ఆయన జెంటిల్ పర్సన్. కనుక ఆయన ఏమంటున్నాడంటే, నేను వస్తాను, నన్ను ఆహ్వానిస్తావా. కనుక ఏ మనిషి అయితే ఆహ్వానిస్తాడో ఆయన లోపలికి వస్తాడు. లోపలికి వచ్చినప్పుడు ఆయనతో పాటు జీవాన్ని ఇస్తాడు మనకి. ఆ జీవం వలన మనకు క్షమాపణ ఉన్నది, ఆరోగ్యం ఉన్నది, దేవుని నీతి ఉన్నది, దేవుని జీవం ఉన్నది. మరియు శాపము నుంచి ఆశీర్వాదములోనికి మనలను ఆయన దాటిస్తున్నాడు. ఎంత ఉత్తమమైనదో చూడండి. కనుక ఎంత సింపుల్ ఇది. 1 పైసా ఖర్చు పెట్టవలసిన పని లేదు, నువ్వు అక్కడెక్కడికి వెళ్ళవలసిన పని లేదు. యేసు ప్రభువే ప్రతి మనిషి దగ్గరకు వస్తున్నాడు. ఎట్లా వస్తున్నాడు? చాలా సింపుల్. ఉదాహరణకు ఒక ఊరిలో ఒక అతను చదువుకుంటున్నాడు. అయితే ఆ ఊరిలో కాలేజ్ లేదు, వేరే కాలేజీకి వెళ్ళి చదువుకోవాలి అతను. అయితే ఈ ఊరు బస్ ఎక్కి వేరే కాలేజీకి వెళ్తున్నాడు. ఉదయం 8 గంటలకి బస్సు వస్తుంది. ఈ ఊరిలో బస్ ఎక్కి వేరే ఊరు వెళ్ళి అక్కడ కాలేజీలో చదువుకుంటున్నాడు. ఇతడు 7:45, 7:50కి బయటకు వచ్చాడు, రోడ్డు మీద నిలబడ్డాడు, బస్సు వస్తుంది. అయితే ఆ ఊరిలో ఒక ముసలాయన, పెద్ద ఆయన అక్కడ నిలబడి అతనితో పాటు వచ్చి, బాబు బస్ స్టాప్ ఇది కాదు, ఇక్కడ నిలబడొద్దు, ముందుకు వెళ్ళు, అక్కడ ఆగుతుంది బస్ అని చెప్పాడు. లేదు తాతగారు, నాకు తెలిసి ఇక్కడ బస్ ఆగుతుంది అన్నాడు. నేను పెద్దోడిని, నేను చెప్తున్నాను, నాది ఈ ఊరు, నీవు ఇప్పుడు ఎట్లా తెలుసు నీకు? నేను చెప్తున్నాను ముందుకెళ్ళు, లేకపోతే నీకు బస్సు వెళ్ళిపోతుంది, ముందుకు వెళ్ళి అక్కడ. అయితే ఆ పెద్ద ఆయన తగ్గి, ఎందుకంటే మెచ్యూరిటీ ఉంటుంది కదా, మాటలు తగ్గించి కూర్చున్నాడు. కూర్చుని చూస్తున్నాడు, బస్సు వస్తుంది. ఈయన చూస్తున్నాడు బస్సు ఎక్కడ ఆగుతుందో అని. కుర్రవాడు నిబ్బరంగా ఉన్నాడు. బస్సు వచ్చింది, రోడ్డుకి సైడ్కు తీసుకుని బస్సు అట్లా ఆగింది. ఈ కుర్రవాడు కాలు వేస్తే ఫుట్ బోర్డు మీద కాలు పెట్టవచ్చు, అట్లా ఆగింది బస్సు. ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఏంటి బస్సు ఇట్లా ఆగింది, నేను అక్కడ అనుకున్నాను అన్నాడు. సరే ఇతను బస్సు ఎక్కుతా ఏం చేశాడు, బస్సు ఎక్కాడు, వెనక్కి తిరిగి చూసి, తాతగారు బస్సు డ్రైవర్ మా డాడీ అని చెప్పాడు. బస్సు డ్రైవర్ ఎవరు? మా డాడీ. కనుక దేవుడు కూడా నీ ముందు వచ్చి నిలబడ్డాడు. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు, ఎరికో బయట గుడ్డివాన్ దగ్గరికి వెళ్ళాడు, ఎరికో లోపల జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు. రాత్రిపూట నికోదేము వస్తే అవైలబుల్ గా ఉన్నాడు. పరుగున సిలువలో ఉన్న దొంగ దగ్గరికి వెళ్ళాడు. అతన్ని ముందైనా తర్వాత అయినా సిలువ వేయొచ్చు, లేదు ఇది నా సమయము, నేను అక్కడికి వెళ్ళి రెడీగా ఉండాలి అని ఆయన నీ దగ్గరికి, నా దగ్గరికి వచ్చాడు. మరునాడు ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరకు రాగా ఆయన పలికిన మాట. కనుక నీ దగ్గరికి వచ్చాడు, నా దగ్గరికి వచ్చాడు. ఆయన ఏం కోరుతున్నాడు? నన్ను నీ లోపలికి తీసుకో, నేను రాజుగా ఉంటాను,
అప్పుడు నీకు ప్రాకారం ఉంటుంది కనుక దొంగలు రారు, నీకు భయం ఉండదు కనుక శుభము, భయపడకము. ఎందుకని ఆయన చెప్తున్నాడు, లోపలికి నన్ను తీసుకో. కనుక ఎవరైతే ఇష్టపడుతున్నారో ఈ మాటలు విన్నవారు, ఇక్కడ కూర్చున్నా, బయట నువ్వు వింటున్నా, నీ ఇంట్లో వింటున్నా, రోడ్డు మీద వెళ్తున్నా, నేను చెప్పిన ఈ మాటలను నాతో పాటు చెప్పండి. యేసు ప్రభువా, మీరు దేవుని కుమారుడు, మీలో ఏ పాపము లేదు, మీరే పాపం చేయలేదు, మీరే పాపం ఎరుగరు. మీరు ఈ లోకములోనికి పరిశుద్ధాత్మ వలన కన్యకైన మరియ గర్భము ద్వారా ఈ లోకంలోనికి వచ్చినారు. పాపినైన నన్ను ప్రేమించినారు. నా స్థానంలో నా పాపమంతటిని, దాని శిక్షను మీరు ఇష్టపూర్తిగా భరించి శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచినారు. మీరు నిత్యము జీవించుచునే ఉన్నారు. యేసు ప్రభువా, పాపినైన నన్ను కనికరించుము. యేసు ప్రభువా, మిమ్ములను నా ప్రభువుగా, నా రక్షకునిగా అంగీకరించి నా హృదయములోనికి రమ్మని ఇప్పుడే ఆహ్వానించుచున్నాను. మీరు వచ్చినందుకు వందనములు ప్రభువా. నా పేరును జీవగ్రంథంలో వ్రాసుకునండి. నా దినములు ఈ లోకములో ముగించిన తరువాత నన్ను తండ్రి ఇంటికి చేర్పించండి. అలా చేస్తారు, మీకు నా వందనములు. యేసు ప్రభువా, మీరు నన్ను ఎంతో ప్రేమిస్తున్నారు. మీ మాట నమ్మదగినది. బైబిల్ గ్రంథములో యోహాను సువార్త 3వ అధ్యాయములో, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో మొదటి సెంటెన్స్, మీ మాట నమ్మదగినది. దేవుడు, మీ పేరు చెప్పండి, క్రిస్టఫర్ను, మీ పేరు, దేవుడు క్రిస్టఫర్ను ఎంతో ప్రేమించెను. దేవుడు, మీ పేరు, క్రిస్టఫర్ను ఎంతో ప్రేమించెను. ఈ మాట నమ్మదగినది. ప్రభువా, మీకు నా వందనములు. ప్రభువా, మీకు నా వందనములు. తలలు వంచుదాము, ప్రభు మంచివాడని చెబుదాం. కనుక ఆ ఇంజెక్షన్ నల్లిఫై అవుతుంది. దేవుని రక్తం మనల్ని కడిగినది. ఇప్పుడు మనము దేవుడు మంచివాడు, మంచివాడు, మంచివాడని ఎంత చెప్తామో చెప్పండి. ప్రభువా, మీరు మంచివారు. మీ కృపకై వందనములు, మీ దయకై వందనములు, మీ ప్రేమకై వందనములు, మీ జ్ఞానముకై వందనములు, మీ సర్వశక్తితనముకై వందనములు. ప్రభువా, మీరు రక్తము నా కొరకు దారిపోస్తున్నారు. మీరు పరలోకం వీడి ఈ లోకములోనికి వచ్చినారు. ప్రభువా, మీ కృపకై వందనములు. మీరు దయగలిగిన దేవుడు, మీరు కృపాబాహుళ్యము కలిగిన దేవుడు, మీరు నమ్మదగిన దేవుడు, నీతిమంతులైన దేవుడు, యథార్థవంతులైన దేవుడు. ప్రభువా, మీ కృపకై వందనములు, మీ మంచితనముకై వందనములు. ప్రభువా, మీరు మంచివారు. ప్రభువా, మీరు మంచివారు. ప్రభువా, మీరు మంచివారు. మీ కృపకై వందనములు, మీ మంచితనముకై వందనములు, మీ ప్రేమకై వందనములు. మీ యొక్క మంచితనము బహు గొప్పది నాయన, బహు గొప్పది. ప్రభువా, మీ యొక్క అమూల్యమైన రక్తముతో మమ్మలను కొని కడిగినారు. మా దోషమంతా తుడిచివేసినారు. మా అతిక్రమములన్నీ తుడిచివేసినారు. మా పాపమునికి అన్నడు జ్ఞాపకము చేసుకున్నానని చెప్పినారు. మా పేర్లు జీవగ్రంథంలో రాసుకున్నారు. ప్రభువా, మీకు మా వందనములు. ప్రభువా, మీకు మా వందనములు. ప్రభువా, మీకు మా వందనములు. మీరు మంచివారు ప్రభువా, మీరు మంచివారు ప్రభువా, మీరు మంచివారు ప్రభువా, మీరు మంచివారు ప్రభువా. కుమారులు మాట్లాడితే మా దోషములను జ్ఞాపకం చేసుకున్న వద్ద మీరు మంచివారు కాదని మాట్లాడాము. మమ్మలను క్షమించండి, క్షమించండి, క్షమించండి ప్రభువా. మీరు మంచివారు, మీరు మంచివారు, మీరు మంచివారు ప్రభువా. మీ కృపకై వందనములు, మీ కృపకై వందనములు, మీ కృపకై వందనములు. నిజముగా మీ కృపను బట్టి మేము అతిశయించుచున్నాము. మీరు ఊదినారు, మేము పీల్చుకుంటున్నాము. ప్రభువా, మీ కృపకై మీకు మా వందనములు. ప్రభువా, మమ్మలను మీ యొక్క స్వరూపములో, మీ పోలికలో చేసుకున్నందుకు వందనములు. ప్రభువా, మీరు మంచివారు, మీరు మాలో రాజుగా ఉన్నారు. వందనములు. మీ దయకే వందనములు. ప్రభువా, మీ కనికరముకే వందనములు. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. దేవా, మీకు వందనములు, వందనములు. రక్తము కాచిన ప్రేమ ముళ్ళను శిరమున ధరించి
మకుటముని తము కాచిన ప్రేమ, ముండను స్థిరమున ధరించి మకుటముని చిన్న ప్రేమ, మీరు పేదగా నిలిచి నన్ను ధన్యవంతుని చేసి, మీరు పేదగా నిలిచి రక్షించిన ప్రేమ, రక్తం చిందించిన ప్రేమ, రక్షించిన ప్రేమ, రక్తం చిందించిన ప్రేమ, రక్షించిన ప్రేమ, నా యేసు ప్రేమ, చిందించిన ప్రేమ, నా యేసు ప్రేమ, జగతికి పునాది వేయకముందే చిందించిన ప్రేమ, జగతిలో నేను పుట్టకముందే నన్నెరిగిన ప్రేమ, నిన్నెరిగిన ప్రేమ. Yes, Lord. రక్షణ పాత్రను అందించాలి, నీ కొరకు రక్తము కార్చాలి. సాతానుడు మనకు ఒక ఇంజక్షన్ వేశాడు. దేవుడు చెడ్డవాడు చెడ్డవాడు చెడ్డవాడు, ఆయన మంచివాడు కాదని. అయితే యేసుక్రీస్తు వద్దకు వచ్చి నా స్థానంలో నిలబడి, నా పొజిషన్లో నిలబడి, ప్రభు నో, హల్లెలూయా హల్లెలూయా, అందరూ నీ శిక్షణ ప్రభు తీసుకున్నాడు, నీ అవమానం ప్రభు తీసుకున్నాడు. ఆయన ఎంత ప్రేమించారో రుజువు చేశారు. హల్లెలూయా. ఒట్టిగా స్టేట్మెంట్ లేదు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించుకొని ఏదో ఒక అబద్ధపు మాట వ్రాయబడలేదు. అందరూ చేతుల పైకి తెచ్చయా అడుగా, గొప్ప దేవా వందనములు, యేసురాజా వందనములు, నువ్వు మంచి దేవుడు నాయన వందనములు, మంచి దేవుడు కనుక దిగి వచ్చే వందనములు, మంచి దేవుడు కనుక నా కొరకు జీవించారు వందనములు. మీరు మంచి దేవుడు కనుక నాలో మంచితనాన్ని స్థాపించటానికి మీరు మరణించినందుకు స్తోత్రం దేవా, మీ రక్తము చిందించినందుకు స్తోత్రం, మా కొరకు తిరిగి లేచినందుకు స్తోత్రం, మాకు బదులుగా నైనా ఓ వందనములు. ఎంత అమూల్యమైనది ప్రభువా, ఇప్పుడు స్తుతించుకుంటున్నాం. మీరు మంచి దేవుడు కనుక మన నీతిని స్థాపించడానికి ఇలాంటి ఘనమైన కార్యం చేశారు. మీరు మోసగించే దేవుడు అయితే మా కొరకు రక్తము చిందించిన వాడు కావు. మీరు నైనా మాయ చేసే దేవుడు అయితే మా కొరకు రక్తము చిందించేవాడు కావు. మీరు మంచి దేవుడు, ఈ అద్భుతమైన కార్యము చేసినందుకు స్తోత్రం. దీవించిన పరిశుద్ధపరచండి నాయన. దాసు నిలబెట్టుకొని దేవా, నా స్థానంలో నిలబడి తండ్రి ఎదుట ఎలా మీరు బ్రతిమలాడారో ఎంతో చక్కగా వివరించినందుకు వందనములు. ఓ మై జీసస్, ప్రతి బిడ్డను తాకునైనా మొదటి దినమని బిడ్డలందరినీ తీసుకొచ్చారు. నిజంగా ఇది మేము ఏర్పాటు చేసిన మీటింగ్ కాదు నాయన, మేము అనుకుంది అసలు వేరు నాయన. మీరు ఇంకొక రకంగా ఆలోచించి ఈ సభను ఏర్పాటు చేశారు. ఇందులో మీరే ఉన్నారు ముందు, మేము కాదు అసలు ప్రభువా. ఈ దినమున ఈ బిడ్డలు అబ్రప్ట్గా లేరు, ఇక్కడ ఎవరు యాక్సిడెంట్లుగా ఇక్కడ లేరు నాయన. మీ ఉన్నతమైన ప్రణాళికతో జగతికి పునాది వేయకముందే ఉన్నటువంటి సంకల్పముతో ఇక్కడికి మీ బిడ్డలు చేర్చారు. వలన దీవించునైనా, పరిశుద్ధపరచునైనా, బలపరచుకునైనా, మీ శక్తితో నింపండి. మొదటి దినమునే మమ్మల్ని నింపినందుకు వందనాలు, మొదటి దినమునే మాతో మాట్లాడినందుకు వందనాలు దేవ. ఇంకా నీ వాక్యమును ఈ ఒక్కరోజుకే మేము పరిమితం చేసుకోకుండా ఇంకా మా ముందు 4 దినాలు ఉన్నాయి ప్రభువా.
మేము మీతో నింపుకొని మీ ఆత్మతో నింపబడిన వారమే వాక్యమును మా గృహాలకు మోసుకుపోయే బిడ్డలుగా చేయండి. దీవించండి నాయన. మాతో ఉండి నడిపించినందుకు వందనాలు. వాక్యం చెప్పిన మీ దాస్తులను బట్టి శుద్ధించుకొనిచున్నాం. వారిని వారి కుటుంబం దీవించండి, బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. ఇలా చిన్న ప్రకటనలు ఉన్నాయి. దీని అనంతరం మనందరం కూడా మనం సెలవు తీసుకుందాం. మరి రేపు ఉదయమున మీరు తండ్రి చెడిపోయినటువంటి మమ్మలను బాగు చేయుటకు ప్రభువా నాయనా, మరి నా రావతారి గది లోకమునకు వచ్చి తండ్రి మా పాపముల కొరకు చనిపోయి ప్రభువా సిలువ వేయబడి తండ్రి మీ రక్తమును ఆఖరి బొట్టు వరకు కాచి మీ ప్రాణమును మా కొరకు పెట్టి నాయన మమ్మల్ని విమోచించినావు తండ్రి. నాయన ఈ దినమున తండ్రి ఇది నా 5 దినముల ప్రభువా మీ యొక్క దివ్య వాక్యం వినుటకు ప్రభువా మీ యొక్క మాకు ఏర్పాట్లను కలుగజేసినారు తండ్రి. దయతో ప్రభువా ఈ వాక్యం మా హృదయములందు భద్రపరిచి ప్రతి ఒక్కరూ మీ యొక్క వాక్యం విని ప్రభువా మేలు పొంది తండ్రి రక్షణ పొందిన ఆయన మిమ్మల్ని మహిమపరచుటకు మాకు మీ కృపా సహాయం దయచేయండి దేవా. అనేకులు ప్రభువా వాక్యం ద్వారానే మేము బాగుపడతాం తండ్రి, మీ మాట ద్వారానే మేము బాగుపడతాం ప్రభువా. మరి దేని వలన మేము బాగుపడము కనుక నాయన సహాయం దయచేయండి, కృప చూపండి. వాక్యమైన బిడ్డల యొక్క వాక్యం వారి హృదయంలో భద్రపరిచి కాపాడండి. ఇంకా విన్నటువంటి వారు అనేకులను తీసుకుని వచ్చి తండ్రి మీ వర్తమానం విని బాగుపడి తండ్రి మిమ్మల్ని మహిమపరచుటకు కావాలన్న కృపా సహాయం దయచేయమని మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచు రక్షకులను మా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామమున వేడుకొని ప్రార్థించున్నా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.